నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అదానీ లంచాల కేసులో వెలుగు చూసిన జగన్ పాత్ర. 1750 కోట్ల ముడుపులు ముట్టినట్లు అమెరికాలో అభియోగాలు. అమెరికాలో $600 మిలియన్ బాండ్ల ఇష్యూ రద్దు చేసిన అదానీ ఎనర్జీ. లంచాల ఆరోపణలను ఖండించిన సంస్థ. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టేలా చట్టాలు రూపొందించామన్న సీఎం. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఉభయ సభల తీర్మానం. త్వరలోనే ప్రక్రియ పూర్తవుతుందని ముఖ్యమంత్రి ప్రకటన. రాష్ట్ర చరిత్రలో తొలిసారి పీఏసీ చైర్మన్ పదవికి ఎన్నిక. సంఖ్యాబలం లేకపోయినా బరిలోకి వైసీపీ. లంచం ఆరోపణలపై అమెరికాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై కేసు నమోదైనందున ఆయన్ని తక్షణమే అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ మాధబీ పురి బజ్పైన విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అదానీపై వచ్చిన తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. అదానీని మోదీ కాపాడుతున్నారని విమర్శించారు. प्रधानमंत्री जी 100% इस व्यक्ति की प्रोटेक्शन कर रहे हैं और इस व्यक्ति ने हिंदुस्तान के एसेट्स लिए हैं, भ्रष्टाचार करके एसेट्स लिए हैं. ये व्यक्ति बीजेपी को पूरा समर्थन करते हैं. ये एस्टेब्लिश चीजें, बट हम चाहते हैं कि अदानी जी को एकदम अरेस्ट किया जाए. कि अदानी जी की अरेस्ट नहीं होगी, और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं. अगर कोई भी क्राइम करता है तो नरेंद्र मोदी का कहना है वो उसको अंदर कर देते हैं. और ये जो व्यक्ति हैं जिनको अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने क्राइम किया है, और अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने हिंदुस्तान में क्राइम किया है, ब्राइब्स दी हैं, पावर को महंगा बेचा है, ये सब वहां बोला जा रहा है. और प्रधानमंत्री यहां कुछ नहीं कर रहे हैं. और मैं आपको बताता हूं, कुछ नहीं कर सकते. अगर वो करना भी चाहें वो नहीं कर सकते हैं, क्योंकि वो अदानी जी के कंट्रोल में है. పార్లమెంటు సమావేశాల ముంగిట గౌతమ్ అదానీపై కేసు తెరపైకి రావడం అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ అన్నారు. అదానీపై ఆరోపణలు చేస్తున్న అమెరికా పెట్టుబడిదారు జార్జ్ సోరెస్కు కాంగ్రెస్ ఆసరాగా నిలుస్తోందని దుయ్యబట్టారు. ఎక్స్లో జయరాం రమేష్ పోస్టుకు మాలవీయ సమాధానమిచ్చారు. 2021 జులై నుంచి 2022 ఫిబ్రవరి వరకు అదానీ గ్రూప్ లంచం ఇచ్చిన ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రతిపక్ష పార్టీలో పాలించినవేనని గుర్తు చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తున్నారా అని జయరాం రమేష్ను మాలవీయ ప్రశ్నించారు. 2021-22 కాలంలో ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఆరోపణలు చేసే ముందు అమెరికా కేసు డాక్యుమెంట్ను ఒకసారి చదువుకోవాలని జయరాం రమేష్కు బీజేపీ నేత మాలవీయ సూచించారు. దేశంపై, దేశాన్ని రక్షించే వారిపై దాడి చేయడం రాహుల్ గాంధీకి అలవాటేనని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. అదానీ గ్రూప్ లంచం వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పాత్ర పేర్కొన్నారు. बिजली को लेकर, बिजली के सेल को लेकर, सेल परचेस को लेकर जो एग्रीमेंट है और स्टेट डिस्ट्रीब्यूशन कंपनीज एसडीसीज के साथ जो एग्रीमेंट है को लेकर यह पूरा मुद्दा है. यूएस और भारत, इन दोनों के बीच इलेक्ट्रिसिटी का लेन देन, दो कंपनियां हैं, एक भारत की कंपनी है, एक यूएस की कंपनी है, और भारत के 4 राज्य हैं. ये 4 राज्य कौन कौन से हैं जिनका नाम यूएस के कोर्ट में भी आता है. यह पूरा मामला जुलाई 2021 से फरवरी 2022 के बीच का है. स्टेट डिस्ट्रीब्यूशन कंपनी, इलेक्ट्रिसिटी डिस्ट्रीब्यूशन कंपनी, वो स्टेट की ही प्रॉपर्टी होती है, स्टेट गवर्नमेंट की. कांग्रेस पार्टी की भूपेश बघेल जी की सरकार छत्तीसगढ़ में उस समय मौजूद थी. किसकी सरकार थी आंध्र प्रदेश में? क्या भारतीय जनता पार्टी की सरकार थी? नहीं. क्या हमारी समर्थित सरकार थी? नहीं. किसकी सरकार थी? वाईएसआरसीपी की सरकार थी.
उस समय तमिलनाडु में डीएमके आपके सहयोगी स्टालिन जी की सरकार थी। उस समय उड़ीसा में किसकी सरकार थी? बीजेडी की सरकार थी। उन चारों राज्य में कांग्रेस और उनके सहायक दलों की सरकार थी। సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను అదానీ గ్రూప్ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన అదానీ గ్రూప్ తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తోసిపుచ్చింది. చట్టాలకు లోబడే తమ గ్రూప్ నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తమ సంస్థపై వస్తున్నవి కేవలం నేరారోపణలు మాత్రమేనని ప్రకటనలో వెల్లడించింది. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పాలనా వ్యవహారాల్లో పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్ ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని చెప్పింది. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి చోట వీటిని పాటిస్తూ వస్తున్నామని స్పష్టం చేసింది. చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూప్ ప్రకటనలో పేర్కొంది. అమెరికాలో నమోదైన లంచాల కేసుతో అదానీ గ్రూప్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఒక్కరోజే అదానీ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల మేర క్షీణించింది. గౌతమ్ అదానీ సంపద కూడా ఒకే రోజు $12 బిలియన్ మేర ఆవిరైంది. దేశీయ స్టాక్ మార్కెట్లో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 23%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ పోర్ట్స్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 19.53, అదానీ టోటల్ గ్యాస్ 18, అదానీ పవర్ 17.79, అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ 17.59, అదానీ విల్మర్ 10, ఏసీసీ 7.92, అదానీ గ్రూపునకు చెందిన ఎన్డీటీవీ మీడియా షేర్లు 14.37% పతనమయ్యాయి. ఈ ప్రభావంతో సెన్సెక్స్ 422 పాయింట్లు క్షీణించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 169 పాయింట్లు క్షీణించింది. తప్పు చేసిన వారి వెన్నులో వణుకు పుట్టేలా చట్టాలు రూపొందించామని సీఎం చంద్రబాబు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. భూ కబ్జాలకు పాల్పడితే జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సొంత తల్లి, చెల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికే జగన్ కొమ్ము కాస్తున్నప్పుడు వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతకన్నా దిగజారకుండా ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఇకపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, ఫోటోలు, వీడియోలు, మార్ఫింగ్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారితో పాటు వివిధ కేసుల్లో నిందితులపై పీడీ యాక్ట్ పెట్టేలా తెచ్చిన బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడారు. నేరస్తుల గుండెల్లో రైలు పరిగెత్తించేలా శాంతి భద్రతలు కాపాడతామని తెలిపారు. సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు వర్రా రవీందర్ రెడ్డి. నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తాడు. అతను పెడతాడు. షర్మిల వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటి నేను చెప్పలేని అధ్యక్ష. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు. అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేసుకు వస్తున్నావు. అదే షర్మిల నిన్ను కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే బాధితురాలు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది? డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి దేశ? ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం.
ఏపీ భూ దురాక్రమణ నిషేధ బిల్లుపైన చంద్రబాబు మాట్లాడారు. సామాన్యుల భూములు దోచుకునేలా గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేసిన సీఎం ఇకపై భూ కబ్జా కేసుల్లో 6 నెలల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచామన్నారు. ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం. తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమానికి కూడా అలాంటి అనుబంధం. అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాకి చేయూత ఇచ్చే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. కఠినమైన చర్యలుంటే తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి. నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు. అది కూడా తీసుకొచ్చాం. ఒక్కసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాం. ఒక లెక్కలేనితనం వచ్చింది. ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది. మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు. అలాంటి సమయంలో పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప, పనిష్మెంట్ కూడా అదే మోతాదులు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు. అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం. మరోవైపు అసెంబ్లీలో మరికొన్ని బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. దేవాలయ పాలక మండళ్లలో బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులను సభ్యులుగా చేర్చుతూ దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి ఆనం సభలో ప్రవేశపెట్టారు. ఏపీ లోకాయుక్త పదవీ కాలాన్ని 5 ఏళ్లకు వర్తింపజేయడం, లోకాయుక్త ఎంపికలో ప్రతిపక్ష నేత సభ్యుడిగా లేనప్పుడు పార్లమెంటు సంప్రదాయాలను అనుసరించేలా చట్ట సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. చెత్త పన్నును రద్దు చేస్తూ పురపాలక మంత్రి సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని శాసనసభ, శాసన మండలి తీర్మానించాయి. తీర్మానాలను కేంద్రానికి, హైకోర్టుకు పంపి వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని ఉభయ సభల్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. మండలిలో వైసీపీ సభ్యుల విమర్శలను తోసిపుచ్చింది. లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలు కర్నూలులో ఉంటాయని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ చేపడుతోంది. మంత్రివర్గం ఆమోదించిన మరుసటి రోజే ఉభయ సభల్లో తీర్మానం చేసింది. న్యాయశాఖ మంత్రి ఫరూక్ తొలుత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటూ గత 5 ఏళ్లు వైసీపీ సర్కారు మోసం చేసిందని సీమ ఎమ్మెల్యేలు తీర్మానంపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తారు. జగన్ లాగా 3 ముక్కలాట తమ విధానం కాదన్న సీఎం 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధియే ధ్యేయమని వారికి స్పష్టం చేశారు. కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ హైకోర్టు బెంచ్ ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నాం. అటు హైకోర్టుకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త గాని, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అనంతరం శాసన మండలిలోనూ మంత్రి ఫరూక్ తీర్మానం ప్రవేశపెట్టారు. వైసీపీ సభ్యులు తీర్మానాన్ని సమర్థిస్తూనే ఇది శ్రీబాగ్ ఒప్పందానికి విరుద్ధమంటూ విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో హైకోర్టును కర్నూలుకు ఎందుకు తరలించలేకపోయారని మంత్రులు నిలదీశారు. ఒకసారి శ్రీబాగ్ ఒప్పందం చూడండి సార్. శ్రీబాగ్ ఒప్పందంలో బెంచ్ కాదు సార్ కావాల్సి ఉండేది. ఇక్కడ ఎక్కడైతే రాజధాని ఉంటుందో ఇంకో ప్రాంతంలో హైకోర్టు పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం అయింది. దానికి విరుద్ధంగా కేవలం బెంచ్ ఇచ్చి మేమేదో బెంచ్ ఇచ్చాం చాలా ఆనందపడుతున్నా అంటారు. హైకోర్టు ఆడ పెడితే చాలా సంతోషిస్తారు. గతంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టుని కర్నూలుకు తరలిస్తామని చెప్పి ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి ప్రతిపాదన కూడా హైకోర్టుకు పంపలేదు అధ్యక్ష. రాష్ట్ర హైకోర్టు సీజేకి ప్రతిపాదన పంపాలా? ఈ రోజు మేము చేసిన పని అదే అధ్యక్ష. మా ప్రభుత్వం చేసిన పని ప్రతిపాదన పంపకుండా హైకోర్టు దాని అంతకు అదే ఎగిరిపోతుందా? సమాధానం చెప్పాలి అధ్యక్ష. హైకోర్టుకి కర్నూలు తీసుకెళ్తామన్నటువంటి పెద్ద మనుషులు కనీసం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలా లేదా? కనీసం సిగ్గుపడాలి మాట్లాడడానికి. ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు.
మేము స్పష్టంగా రేపు ఎన్నికల్లో గెలిస్తే హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడతామని స్పష్టంగా మాటిచ్చాం. మమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేశాం. నిన్న 10 రోజుల నుంచి అక్కడ ఏదో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎత్తేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఈ కార్యాలయాలన్నీ మళ్ళీ అమరావతికి పట్టుకెళ్ళిపోతున్నారని తగాయిదాలు పెట్టారు. దానికి కొంతమంది లాయర్లు కూడా యాజిటేషన్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు ఏమయ్యారు అధ్యక్షులందరూ? ఎవరైనా బయటకు వచ్చారా? అనంతరం తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఎంపికకు తొలిసారి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్షం లేనందున సంఖ్యాబలం ప్రకారమే పీఏసీ సభ్యులను నియమించాలని భావించిన కూటమి ఎన్నికల ద్వారా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజాపద్దుల కమిటీ పీఏసీ, అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ పీయూసీల్లో సభ్యుల ఎన్నికకు ప్రక్రియను ప్రకటించారు. ఒక్కో కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు చొప్పున 12 మందిని ఎంపిక చేశారు. ఇవాళ మధ్యాహ్నం వరకు నామినేషన్ల గడువు ఇవ్వగా పీఏసీ సభ్యత్వానికి ఎన్డీఏ కూటమి నుంచి 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్లు వేశారు. అనూహ్యంగా వైసీపీ తరపున పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ఎన్నికల ప్రక్రియ అనివార్యమైంది. ఒక్కో సభ్యత్వానికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా కూటమి అభ్యర్థుల విజయం ఖాయంగానే కనిపిస్తోంది.